అధికారం అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ భూములు కబ్జా చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దళితులను చూడకుండా వారి భూములను సైతం ఆక్రమించి దాడులకు తెగబడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎక్కడికక్కడ దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులతో చెలరేగిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకునూరుకు చెందిన సుజాత తన పూర్వీకుల నుంచి వస్తున్న 7 ఎకరాల భూమి విషయంలో తీవ్ర అన్యాయానికి గురయ్యానంటూ కలెక్టర్ కార్యాలయం ఎత్త ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 527/2లో 7 ఎకరాల భూమిని సుమారు 100 ఏళ్లుగా సుజాత కుటుంబం సాగు చేసుకుంటోంది. తాజాగా కంప్యూటర్ అడంగల్ మార్పుల్లో తలెత్తిన లోపాలను ఆసరాగా చేసుకుని గ్రామానికి చెందిన తలారి మాబూ సాహెబ్, టీడీపీ నాయకుడు, దేవనకొండ సింగిల్ విండో అధ్యక్షుడు ఈడిగ రాజశేఖర్ గౌడ్ అక్రమంగా తమ పేరు మీద పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 7న రాజశేఖర్ గౌడ్ సుమారు 30 మందితో కలిసి వచ్చి కట్టెలు, ఇనుప రాడ్లతో దౌర్జన్యానికి దిగటమే కాకుండా కులం పేరుతో దూషించి దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా పొలంలోకి వాళ్ళు వచ్చినారు. అందుకని మేము అడ్డుకుంటుంటే వాళ్ళు అందరిని తాపుకొని తోలుకొని వచ్చి ఆయన మా మీదకి వచ్చినాడు. వాళ్ళు వచ్చి మా మీదకి గొడవకు వచ్చినారు. నేను మధ్యలో ఎందుకు కొట్టుకుంటున్నారని పోయినందుకు ఆయన నన్ను మెడబట్టి దొబ్బినాడు. మరి అట్లే వాళ్ళు పెద్ద మాట్లాడినారు. మా ఆయన కొడుతున్నారు. ఎందుకు కొలుస్తున్నారు అని అడిగితే మాది పొలం, మాది ఇక్కడే ఉంది, మాదే ఇది పొలం అన్నారు. మేము అడ్డుకోనంగా వేరే వాళ్ళతో తాపి తీసుకొని వచ్చి వాళ్ళని, నన్ను, మా భార్యని, మా నాయనను, మా తమ్ముళ్ళను వాళ్ళందరూ మా మీదకి దాడి చేయడానికి వచ్చారు. మిమ్మల్ని చంపుతాము, ఎవరు చంపితే కూడా దిక్కులేదు, మీకు తొక్కుతామని వాళ్ళు ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చుకున్నారో వాళ్ళందరినీ మా మీదకి కొట్లాడికి, దాడికి పంపించినాడు. మేము పోతే కేసు కట్టలేదు, వారం నుంచి తిరుగుతున్నాం. జరిగిన ఘటనపై దేవనకొండ సిఐకి ఫిర్యాదు చేసినా వారు బాధితులపై ఎదురు కేసులు నమోదు చేయటమే తప్ప నిందితులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది రక్షణ కల్పించాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు బాధితులు. ఈడిగ రాజశేఖర్ గౌడ్, ఆయనతో పాటు ఈడగ వెంకటరాముడు, ఈడగ వెంకటేశ్వర్లు, ఈడగ ఎర్రభూషణ్ అనే వీళ్ళందరూ ఈయన అన్నచారులు. ఈ వీళ్ళతో పాటు ఇంకా చాలామంది అన్నచారులు వచ్చి రాడ్లతోటి పైపులు తీసుకొని, కట్టెలు తీసుకొని వచ్చి మమ్మల్ని చాలా గురి ప్రాంతాలు చేసి మా మరదల్ని, ఆడపిల్లని కూడా గౌరవం లేకున్నట్ట చాలా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని అందరి, మా తమ్ముని వాళ్ళని అందరూ మమ్మల్ని చాలా కొట్టడం జరిగింది. రక్షించాల్సిన పోలీసులే అక్రమార్కులకు అండగా నిలుస్తూ ఉండటంతో బాధితుల ఘోష అరణ్య రోదనవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.